వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. కేసీఆర్ మొండి వైఖరిని విడనాడాలన్న వామపక్షాలు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మూదోల్లో రక్తదాన శిబిరం. యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్న పోలీసులు. వరంగల్ అర్బన్ లో యువకుడి దారుణ హత్య. మద్యం మత్తులో బీర్ సీసాతో పొడిచి చంపిన దుండగులు. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా స్థానిక జాఫ్రీ మసీదులో 2వ అంతస్తుపై జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం వచ్చిన అభ్యర్థులకు ఉచిత వసతి కల్పించారు బీజేపీ నాయకులు హరికుమార్ గౌడ్. కుల మతాలకు అతీతంగా ఆర్మీ రిక్రూట్మెంట్ వచ్చిన అభ్యర్థులకు ఆశ్రయం కల్పించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. జమాతే ఇస్లాం హిందూ పెద్దలను బీజేపీ నాయకులు హరికుమార్ గౌడ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏసీపీ అశోక్, సిఐ దేవరెడ్డి పాల్గొన్నారు. ఎవరు చేయరు సార్, అట్లా ఎవరు చేయరు, ప్రస్తుతం చేయలేరు. ఇప్పుడు నేను చూడలే కూడా చెప్తున్నా కదా, అంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎవరు చేయరు, ఇంకా సపోర్ట్ చేయాలి సార్. And we are also very happy, the management of Masjid is very happy to serve you, because we are also serving to the humanity, isn't it? Humanity is very important. Islam is also preaching humanity first. ఎనీ రిలీజన్ మానవ First. అందుకే మేము గ్రూప్ ఆఫ్ సివిల్స్ రాసేటప్పుడు ఎస్ఏ రైటింగ్ రాయమన్నప్పుడు మేము రాసుకున్నది ఏమంటే, లౌకికవాదం గురించి రాయమంటే ఏం రాయాలి? దేవాలయాల్లో ప్రార్థిస్తాను, చర్చిల్లో దేవాలయాల్లో పూజిస్తాను, చర్చిల్లో ప్రార్థిస్తాను, మసీదులో మోకరిల్లుతాను. ఇది నా భారతదేశం లౌకికవాదం అని రాస్తామన్నట్టు మనం కొటేషన్ రాసుకుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెంపుల్ మే పూజా కర్తే, చర్చిలో ఏం చేస్తాం? ప్రేయర్ చేస్తాం. నిలబడు మైల్ ఆడాలి. ఇడికి వచ్చి ఏం చేస్తాం? కాళ్ళ మీద మోకరిల్లి దేవుడు ప్రేయర్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, విధానం డిఫరెంట్. ఇష్టం ఒకటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జేఏసీ పిలుపు మేరకు వామపక్షాలు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ కేసీఆర్ మొండి వైఖరిని విడనాడాలని, ఆర్టీసీ కార్మికులను న్యాయమైన కోరికలను తీర్చాలని, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, న్యాయమైన కోరికలతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండగా కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తీసివేస్తాను అనడం, అద్దె బస్సులను నడుపుతాననడం కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. గత 13 రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర అఖిలపక్ష పార్టీల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క మొండి వైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన కోరికలు పరిష్కరించాలని, ఆర్టీసీ సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క ఇంత న్యాయబద్ధమైన డిమాండ్లకు సమ్మె చేస్తూ ఉంటే కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ నేను ఉద్యోగాలను తొలగిస్తా, ఒక పక్క అద్దె బస్సులు నడుపుతా, ఇట్లా ఇబ్బందులు లేకుండా చేస్తా అని చెప్పేసి అనేక రకాలుగా ఒక కార్మిక సంఘాలని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంతమంది కార్మికులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కారకుడవుతుంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద కూడా రేపు రాష్ట్ర అఖిలపక్షాలు కూడా హత్య కేసులు, హత్యాత్మక కేసులు ఇట్లా ప్రేరేపిస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది కూడా న్యాయబద్ధమైంది కాబట్టి ఆయన మీద కూడా ఈ హత్యలకు ప్రేరేపిస్తుండ్రు లేదా ఈ సంబంధిత హత్యలకు కూడా ఆయనే బాధ్యత అని చెప్పేసి కేసులు పెట్టాలని కూడా మేము ఇక్కడ మా ములకలపల్లి ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు కూడా ఈ యొక్క కార్మిక సమస్య పరిష్కరించాలి, ఈ యొక్క ప్రజల ఇబ్బందులను గుర్తించి మా యొక్క సమస్య పరిష్కారం తెలపాలని చెప్పినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ
కోర్టు కూడా అగౌరవపరుస్తూ అటువంటి అభాస్వాలు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. ఈ యొక్క ముఖ్యమంత్రి అన్న మాటలకు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళు భార్య పిల్లలు ఎలా సాదుకుంటారని ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ మధ్యనే ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి రాణిగంజ్లో సురేంద్ర గౌడ్ అనే ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలని మేమందరం భావిస్తున్నాము. కోర్టు కూడా వీరి యొక్క న్యాయమైన సమస్యను పరిష్కరించాలని అని చెప్పినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వినకుండా కనీసం ఆర్టీసీ సంస్థకు ఒక ఎండీ కూడా నియమించలేదు. అదే విషయాన్ని కోర్టు కూడా ప్రశ్నించింది. దానికి ఇంతవరకు రిప్లై లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్కి సెలవులు పెంచుతున్నారు, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సెలవులు పెంచుకుంటూ ఈ సమస్య పరిష్కారం కాదని ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు బీజేపీ, శివసేనతో పాటు ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా చనిపోయిన కార్మికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొత్త బస్టాండ్ వరకు వెళ్లి బస్టాండ్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వారి సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామని అన్నారు. వేరే ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తాం సార్? కార్మికులకు మన కేసీఆర్ సాబ్ కానీ మద్దతు చేయకపోతే వాళ్ళ ఏదైతే కుటుంబ పాలన ఉన్నదో వాళ్ళందరూ బస్సు ప్రయాణం చేసి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ఈ మంత్రి వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఏదైతే ప్రయాణంలో వాళ్ళ కుటుంబం ఎవరైనా చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఈ బాధని వాళ్ళకి తెలియచేయాలంటే వాళ్ళ కుటుంబం ప్రయాణం చేయాలా, వాళ్ళు కూడా చావాలా. అప్పుడు ఎవరైనా ఉరిపోసుకునేది ఏమున్నది తెలియస్తుంది వాళ్ళకి ఇట్లా ఉరిపోసుకుంటామంటే బెదిరిస్తే వాళ్ళకేం బాధ అవుతుంది. వాళ్ళు ఉంటారు ఏసీ రూములల్లా, ప్రజలకు వాళ్ళకేంది ఏసీ కార్లల్లా ఏసీ రూములలో ఉంటారు. వాళ్ళు గద్దెనెక్కి పైన కూర్చున్నారు. ఓడి చస్తే ఏం ఓడి ఉంటే ఏం. ఇప్పుడు రోడ్ల మీద ప్రజలకు ఆ డ్రైవర్ రాని వాళ్ళకు ఎవడికో లైసెన్స్ లేని వాళ్ళకు ఓడుకోబెడుతున్నారు, నడిపిస్తున్నారు. ఓడి పానాలు పోతే వాళ్ళకేం చేసేది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మూదోల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజారక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగానికి చిహ్నంగా ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ఇలా ప్రతి ఒక్క యూత్ కదిలి రావాలని మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీగా కొనసాగేందుకు మరియు వారి అమరవీరు కుటుంబాలకు మనము ఒక శక్తిగా నిలబడాలని నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి అన్ని మరి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు, షైన్ ఫౌండేషన్ వాళ్ళు, ఇలాంటి సంస్థ వాళ్ళు కూడా ముందుకొచ్చి వీరికి సపోర్ట్గా ఉండి రేపు రక్తదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున యువత రావాలని పిలుపునిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ముదోల్ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి తరోడా కానీ, అబ్దుల్లాపూర్ కానీ, ఇక్కడ అష్టా కానీ ప్రతి పల్లె నుంచి యువకులు కదిలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అమరవీరుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకోవడానికి
మన పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళ నుంచి మొదలు రక్త శిబిరం రేపు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం చాలా ఇప్పుడు ఈ ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మాత్రము ఊరు వాడ కానీ మనుషులు ప్రతి ఎవరైనా కూడా అల్లకల్లోలంగా ఉండేది. వాళ్ళ సంరక్షణలోనే మనము ఎంత సుఖ సంతోషాలు ఉంటున్నామంటే కారణము వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి రక్త శిబిరాన్ని రేపు మనం అందరం మన వంతుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, ఇలాగే ఒకరే ఇతరాన్ని కాకుండా యువతులు కానివ్వండి, సంఘ సేవకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, యువ సభ్యులు కానివ్వండి, అండ్ అలాగే కమ్యూనిస్ట్ చిన్న పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తూ, అండ్ ఇంకొకటి ఏంటంటే త్రినేష్ ప్రొడక్షన్స్ మాది. ఈ షార్ట్ ఫిలిమ్స్ అండ్ సాంగ్స్ కానివ్వండి, ఆల్బమ్ సాంగ్స్ కానివ్వండి, పబ్లిక్కి మంచి మెసేజ్ ఇవ్వడానికి మేము తీయబోయే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మా వంతుగా మా త్రినేష్ అకాడమీ నుంచి మా టీం సభ్యుల నుంచి కూడా రేపు రక్తదానం ఇవ్వడానికి. గ్రేటర్ వరంగల్ జిల్లాలో 1వ డివిజన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ పైడిపల్లి వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి జన్ను కరుణాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ 50,000 కుటుంబాలను కాపాడాలని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అభిషేకం, సిపిఐ నాయకులు ఎస్కే బాషామియా, భాస్కర్ సాగర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి ఏఐసీసీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక సమస్య చిన్న సమస్య కాదు, 50,000 కుటుంబాలే కాదు, 4 కోట్ల ప్రజానీకమైన సమస్య. ఎందుకంటే నేను గవర్నర్ గారు వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించింది. కేసీఆర్ యొక్క నియంతృత్వ పోగడ వల్లనే ఈరోజు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కావట్లేదు, కేవలం కేసీఆర్ యొక్క నియంతృత్వ పోగడ వల్ల. కాబట్టి దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది కూడా మామూలుగా తీసుకెళ్ళొద్దు. దయచేసి చెప్తున్నా, మీ యొక్క యూనియన్ లీడర్లకి ప్రత్యేకించి జన్ను కరుణాకర్ గారికి, వచ్చిన కార్మికులందరికీ, యూనియన్ లీడర్లకి, వివిధ రకాల పార్టీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 19వ తారీఖు జరగబోయే బంద్ కార్యక్రమాన్ని దయచేసి చెప్తున్నా, అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా దాన్ని విజయవంతం చేసి ఆ యొక్క కేసీఆర్ మెడల్ నుంచి మన యొక్క డిమాండ్ సాధించుకోవాలని కోరుతూ ఇచ్చిన సమయానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని దుబ్బాక మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మందారెడ్డి అన్నారు. దుబ్బాక మండలం చౌదర్పల్లి గ్రామ బీజేపీ పార్టీ బూత్ స్థాయి అధ్యక్షుడు, కార్యదర్శులు ఎన్నికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన చుక్కరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావుకు, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులకు, నాయకులకు, దుబ్బాక మండల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏ పిలుపునిచ్చినా ఒక సైనికుడులా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ సభ్యులు, గ్రామ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘునందనరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు చౌదర్పల్లి గ్రామ బూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బూత్ కమిటీ అధ్యక్షులుగా చుక్కరాజు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి విస్తృతంగా ప్రజలకు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు గారు ఆదేశాల మేరకు ఈ చౌదర్పల్లి గ్రామానికి విచ్చేసిన అనిల్ రెడ్డి గారికి అందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు. మరియు నాకు సహకరించిన మా తోటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. వీరు నాకు అప్పగించిన బాధ్యతను చేస్తానని, అలాగే రగన్న సైనికుల్లా పనిచేస్తానని ఈ బూత్ కమిటీని విజయపథంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఖమ్మంలో విజయవంతంగా కొనసాగుతోంది. సమ్మెకు సంఘీభావంగా ఖమ్మం మయూరి సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సమ్మె నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. లేని పక్షంలో దశలవారీ ఆందోళనతో సమ్మె మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
దీనికి పాలకులే బాధ్యత వహించాలని వారు సూచించారు. ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి ధర్నా చౌక్లో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నందుకు తెలంగాణ సమాజం తరపున ఆర్టీసీ కార్మికుల తరపున మా పార్టీ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కమ్యూనిస్టులు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ ముందు ఉపన్యాసం ఇవ్వడం అంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు అన్నట్టే ఉంటుంది. జరిగిన వాస్తవాలని ఒక 2-3 నిన్న మొన్న జరిగినటువంటి నేను మీ ముందు ఉంచుతాను. మొన్న యాక్సిడెంట్ జరిగింది. స్వయాన నా బిడ్డ బావకి సూర్యాపేట పైన మొన్నటి వరకు అఖిలపక్ష సమావేశంలో ఉన్నాం. అంతకుముందు డిపో ముందు దాంట్లో ఉన్నాం. అంతకుముందు ధర్నాలో ఉన్నాం. నిన్న ఉదయం పొద్దునే లేచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న జరిగింది. ఆర్టీసీ కార్మికులు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు గనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లోపల వాళ్ళ రెక్కలు ముక్కలు ఎట్లా చేసుకుంటారో, వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం ఏందో చెప్తుంటే మనం వినేవాళ్ళం తప్ప, ఎందుకంటే మనం బాయిలో దిగేవాళ్ళం కాదు, బొగ్గు మోసేవాళ్ళం కాదు. కానీ ఎప్పుడో నేను పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు వచ్చినటువంటి ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఈ కేసీఆర్ నియంత పోకళ్ళ వల్ల, కేసీఆర్ అహంకారం వల్ల, మొండితనం వల్ల ట్రాక్టర్ డ్రైవర్లని, బయట తిరిగేటువంటి వాళ్ళని, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళని, కాస్తో కూస్తో డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ బస్సులు అప్పచెప్పడం వల్ల ఈ 10 రోజుల్లోనే ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో లెక్కలేనంత మంది చచ్చిపోయారు ప్రజలు. రామగుండం మండల కార్యాలయం ఆవరణలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎం వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కళాకారులు, మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ నిరసన తెలియజేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దీక్షకు రావడం అనేది జరిగింది. 13 రోజులు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినటువంటి చర్చలకు కూడా ఆహ్వానించలేనటువంటి మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు. కనుకనే జేఏసీ లోపల ఎన్ని పార్టీలు ఎన్ని మద్దతులు తెలిపినా ధర్నా చేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు ఏ ఉన్నాయో వాళ్ళ వేతనం కోసం చేసేటువంటి పోరాటాలు కావు. ఇది ఒక రకంగా ఆర్టీసీ సంస్థను కాపాడడం కోసం చేసేటువంటి పోరాటం తప్ప వేతనం అనేటువంటి విషయాన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీను ప్రభుత్వ పరం కావాలని చెప్పి ఆ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం కోసం, గవర్నమెంట్ ఈరోజు ఆర్టీసీని మొత్తం మెగా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డికి అప్పచెప్పడం కోసం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు 13 రోజులు అవుతున్నాయి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబట్టి. దాన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి పద్ధతిగా ఈరోజు కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీ అనేటువంటి నష్టాలు జరిగినాయని చెప్తున్నారు. వాస్తవంగా ఎట్లా నష్టాలు జరుగుతాయి? ఆర్టీసీ ఈరోజు సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. మరి గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ కట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు ప్రైవేటుకు సంబంధించినటువంటి అద్దె బస్సులకు కూడా ఈరోజు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. ఇవన్నీ చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్పారు ఆర్టీసీ కార్మికులు ఒక రోజు వేతనంతో మేము బస్సులు కొనుక్కున్నాం అని చెప్పారు. తెలంగాణ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక బస్సు కూడా కొత్తది కొనలే. మరి మన తెలంగాణ సాధించింది దేనికోసం? ఈరోజు ఉద్యోగాలు కావాలని, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళందరూ హక్కులు కాపాడాలని, ఈరోజు బంగారు తెలంగాణ ఉండాలని చెప్పి ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడే కాదు, అనేక అక్రమ కేసులు బనాయించబడ్డాయి మన విన. ఈరోజు తెలంగాణ సస్యశ్యామలు ఉండాలనుకున్నాం, వనరులు కావాలనుకున్నాం, ఈరోజు సంపద కావాలనుకున్నాం, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకున్నాం. కానీ ఆ రకంగా లేదు. ఇది కేసీఆర్ మాత్రం ఒక నియంతగా, ఒక దొరగా, ఈ యొక్క నైజాం ప్రభుత్వం పరిపాలించేటువంటి పద్ధతిగా ఈరోజు కేసీఆర్ తెలంగాణ పరిపాలిస్తూ తెలంగాణలో జాంగీరు, తెలంగాణలో ఒక సంతం అనేటువంటి ప్రదర్శన ఈరోజు కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు. వరంగల్ అర్బన్ నగరంలోని గౌడ బార్లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మద్యం మత్తులో ఘర్షణ చోటు చేసుకుంది. అల్లావుద్దీన్ అనే యువకుడిని బీర్ సీసాతో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొడవలలో గుర్తాడు కదా అని ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయితే అది ఎవ్వరు ఎత్తుతలేరు. అప్పుడే అయిపోయింది, నా తమ్ముని ప్రాణం అప్పుడే పోయింది. మా కొడుకు ఎక్కడ ఉన్నాడా అని ఇటు అటు అందరూ వచ్చి చెప్పారు నా తమ్ముడు చచ్చిపోయిందని. నా తమ్ముని చంపేసారు, లంచ కొడుకులు నా తమ్ముని చంపేసారు. బీర్ సీసా కొట్టి తల మీద బీర్ సీసా పగల కొట్టి కోసేసి కోడి పిల్లను కోసినట్టు కోసి పడేసారు. నా తమ్ముడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు పర్యటించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్లో పత్తి మరియు మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణంలోని మసీదుల్లో ₹1,00,00,000తో కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ అమరావతి పాల్గొన్నారు. అదేవిధంగా మనం ఈరోజు శనగలు కూడా సబ్సిడీ మీద పట్టలేకపోతే మళ్ళీ పంట పొట్టకొచ్చే సమయానికి నీరు తక్కువై రైతులకు ఇబ్బంది జరుగుతుంది కనుక కొంత సగం అది సగం ఇదైనా పెట్టండి, కూరగాయలు ఆర్తడి పంటలు పెట్టాలని చెప్పి కూడా రైతుల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వరి ధాన్యం కొనడానికి మన పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్లో మనం ఇక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా పెట్టాం. సో రైతులకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కూడా పెడుతున్నాం. పోయినసారి ఎక్కడెక్కడైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు యథావిధిగా మళ్ళీ ప్రారంభిస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ చేస్తామని నాయకులు ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా నత్తనడక పనులు కొనసాగుతున్నాయి. జరిగే పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా నాసిరకం మట్టితో కట్టపోయడం వల్ల కొద్దిపాటి వర్షాలకే కట్ట గండ్లు పడుతోంది. కట్టకు పడ్డ గండ్లను గురువారం హుస్నాబాద్ భాజపా నాయకులు పరిశీలించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కట్ట ఏ భాగంలో చూసినా చిన్నపాటి వర్షం కురిస్తే మట్టి కొట్టుకుపోతూ కట్ట మొత్తం బీటలు పారుతూ పాడైపోతుందని, నాసిరకం సిమెంటు, ఇసుకను పనుల్లో వాడుతున్నారన్నారు. ఇలా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నాణ్యత లేని పనులు చేయడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, చెరువులో ఉన్న మట్టిని, ఇసుకను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, వెంటనే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలు పాటించి మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అతుకులేసారు ఇవి అతుకులేసారు మళ్ళీ ఇట్లా పోయినా కొద్దిగా ముచ్చట పెట్టకన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ చెరువు దగ్గర నిర్మించవస్తున్నటువంటి మినీ ట్యాంక్ బండ్ సందర్శనకు రావడం జరిగింది. దీంట్లో అసలు కాంట్రాక్టరు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా ఇక్కడ గమనిస్తే ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, కనీసం ఇక్కడ ఒక 20-25 ట్రాక్టర్ల మొరం నిన్న పడ్డ చిరు వానకే ఇక్కడ గండిగా మారడం జరిగింది. దీంతో అసలు వేలాది లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు ఈ కాంట్రాక్టర్ పనుల దగ్గర ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. వెంటనే దీనిపైన డిఈ గారు వెంటనే స్పందించాలని కోరుతూ, కాంట్రాక్టరు అసలు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. వెంటనే
ఇక్కడ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఒకవేళ కనుక దీన్ని నాణ్యత ప్రమాణాలతో నిర్మించినట్టయితే తీవ్ర ఆందోళనకు కూడా సిద్ధమని తెలియజేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, కేసీఆర్ మొండి వైఖరిని విడనాడాలన్న వామపక్షాలు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మూదోల్లో రక్తదాన శిబిరం, యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్న పోలీసులు. వరంగల్ అర్బన్ లో యువకుడి దారుణ హత్య, మద్యం మత్తులో బీర్ సీసాతో పొడిచి చంపిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.